హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేప్పటికి ఐఎంఎఫ్ డేటా ప్రకారంగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారింది? ఆన్సర్ జపాన్. ఐఎంఎఫ్ గురించిన కొన్ని విశేషాలు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది అంతర్జాతీయ ఆర్థికపరమైనటువంటి విషయాలను గూర్చి స్థాపించబడినటువంటి సంస్థ. ఇది 1994లో స్థాపించబడింది. ఇందులో 191 దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి. దీని ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. నెక్స్ట్, 2025 టాప్ 10 ఎకానమిక్స్ లిస్ట్ యాజ్ పర్ జీడిపి ఇన్ యూఎస్ డాలర్స్. అంటే 2025 ఈ సంవత్సరానికి టాప్ 10 ఎకానమీలో లిస్టులో ఉన్నటువంటి జీడిపి ప్రకారంగా, జీడిపి యూఎస్ డాలర్స్లో ప్రకారంగా టాప్ 10 అత్యంత ఆర్థిక పరంగా ముందున్నటువంటి 10 దేశాలు ఏవి అంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి జర్మనీ, ఫోర్త్ వచ్చేసి ఇండియా, ఫిఫ్త్ వచ్చేసి జపాన్, సిక్స్త్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, 7th ఫ్రాన్స్, 8th ఇటలీ, 9th కెనడా, 10th బ్రెజిల్. ఈ లిస్ట్ ద్వారానే, ఇదిగోండి ఇక్కడ ఈ లిస్ట్ ద్వారానే ఇండియా అనేది జపాన్ స్థానాన్ని మించి వచ్చింది. ఇండియా తర్వాత ఉన్నది వచ్చేసి జపాన్. ఇదే ఐఎంఎఫ్ డేటా అనేది ప్రకటించింది. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారిందని. ఏ దేశాన్ని అధిగమించి వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసి జపాన్. నెక్స్ట్, నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? జవాబు బివిఆర్ సుబ్రహ్మణ్యం. మన ఇండియాలో అయితే మన ఇండియాలో వచ్చేటప్పటికి ఈ నీతి ఆయోగ్ సంస్థ వాళ్ళే ఈ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారే ప్రకటించారు. ఏంటంటే ఇండియా అనేది జపాన్ని దాటుగా 4వ ఆర్థికపరమైన దేశంగా ఎదిగింది అని చెప్పేసి ప్రకటించినటువంటి వాళ్ళు బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్, Shri BVR Subramaniam joined as the Chief Executive Officer of Niti Aayog on 25/2/2023. ఈయన వచ్చేసి 25 ఫిబ్రవరి 2023లో సిఇఓగా నీతి ఆయోగ్కి నియమింపబడ్డారు, జాయిన్ అయ్యారు. నెక్స్ట్, దేశవ్యాప్తంగా జూన్ 19న ఏ 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి? ఆన్సర్ గుజరాత్లోని కడి, కేరళలోని నీలంబూర్, పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్, పంజాబ్లోని లూధియానా. ఈ ప్లేసెస్ మీకు గుర్తు లేకపోయినా కనీసం రాష్ట్రాలైనా గుర్తుపెట్టుకోండి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్. గుజరాత్, కేరళ జీకేపీపీ, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్. జూన్ 19న జరగబోతున్నాయి 5 అసెంబ్లీ స్థానాలకే. నెక్స్ట్, ప్రతిష్టాత్మకమైన రాజా రామన్న చైర్ అవార్డుకు ఎవరు ఎంపిక చేయబడ్డారు? ప్రతిష్టాత్మకమైన రాజా రామన్న చైర్ అవార్డుకు ఎవరు ఎంపిక చేయబడ్డారు? ఆన్సర్ డాక్టర్ మనోరమ వర్ధిరెడ్డి. ఈ రాజా రామన్న చైర్ అవార్డుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను చూద్దాం. నగదు బహుమతి వచ్చేటప్పటికి సాధారణంగా 1 లక్ష రూపాయలు అనేది ఈ అవార్డుకి ఎంపికైన వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఒక జ్ఞాపిక అనేది ఒకటి ఇస్తారు, ఒక జ్ఞాపిక అండ్ ప్రశంసా పత్రం కూడా అందజేస్తారు. నెక్స్ట్, ఈ అవార్డును ఏ విభాగంలో ఇస్తారు అంటే, ఈ అవార్డును సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగాలలో పరిశోధన, అభివృద్ధి మరియు సైన్స్ వ్యాప్తికి తోడ్పడిన వారిని గుర్తించి ప్రోత్సహించడం కోసం ఇస్తారు. ఇది భారతదేశంలోని శాస్త్రవేత్తలను గౌరవించడానికి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన వేదిక. ఏంటిది? ఈ రాజా రామన్న చైర్ అవార్డు. ఇది చాలా రేర్గా వస్తుంది, కానీ ఇప్పుడు న్యూస్లో ఇది వచ్చింది కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ అవార్డు ప్రముఖ భారతీయ అణు శాస్త్రవేత్త ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, భారతదేశం మొదటి అణు పరీక్ష రూపశిల్పి మరియు భారత అణు కార్యక్రమ పితామహులలో ఒకరైన డాక్టర్ రాజా రామన్న జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడింది. ఈ రాజా రామన్న చైర్ అవార్డు అనేది డాక్టర్ రాజా రామన్న జ్ఞాపకార్థంతో ఇవ్వబడుతోంది. అండ్ ఈయన ఎవరు అంటే, మన ఇండియాలో జరిగినటువంటి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ,
దానికి ఈయన రూపశిల్పి. అండ్ ఈయన ఆ భారతదేశ అణు కార్యక్రమ పితామహుల్లో ఈయన ఒకరు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ప్రయాణం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే, కేసులు ఉన్నాయన్న కారణంగా దాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. అంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఫలానా వ్యక్తి ఈ రాష్ట్రాలకు తిరగకూడదు, అటువైపు ఇటువైపు వెళ్ళకూడదు అని అతని స్వేచ్ఛని ఆపడం సరికాదు అని ఏ రాష్ట్ర హైకోర్టు అనేది పేర్కొనడం జరిగిందంటే జవాబు తెలంగాణ హైకోర్టు. నెక్స్ట్, సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యురాలు కానున్న సీనియర్ న్యాయమూర్తి ఎవరు? జవాబు జస్టిస్ బివి నాగరత్న. జస్టిస్ బివి నాగరత్న. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సుప్రీంకోర్టు కొలీజియంలో ఈ మధ్యనే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిజైన్ చేశారు. ఆయన స్థానంలో ఈవిడ తీసుకోబోతున్నారు. నెక్స్ట్, ఇటీవల మే 24న పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? జవాబు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్. ఇప్పుడే చెప్పే కదా, ఒక న్యాయమూర్తి రిజైన్ చేశారు అని చెప్పేసి ఆయన ఏ రోజున రిజైన్ చేశారు అని కూడా అడగొచ్చు. అది మే 24వ తారీఖు అండ్ మే 24, 2025. అండ్ ఆయన స్థానంలోనే ఈ జస్టిస్ బివి నాగరత్న గారు సుప్రీంకోర్టు కొలీజియంలో చేరబోతున్నారు. నెక్స్ట్, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ గురించి కొన్ని విషయాలు. ఈయన 1960 మే 25న జన్మించారు. సుప్రీంకోర్టులో మూడవ అత్యధిక న్యాయమూర్తి. దాదాపు 2 దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థకు సేవలు అందించడం అయితే జరిగింది. అంటే ఈయన యొక్క ర్యాంక్ ఎలా ఉంటుంది అని కూడా అడగొచ్చు. కనుక సుప్రీంకోర్టులో మూడవ అత్యధిక న్యాయమూర్తి. నెక్స్ట్, ఎంతమంది సిఆర్పిఎఫ్ కమాండోలకు శౌర్య చక్ర పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు? జవాబు 7. 7 సిఆర్ఎఫ్ కమాండోలకు శౌర్య చక్ర పథకాలను అందించడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి నక్సల్స్తో జరిగినటువంటి ఏదైతే అది పోరాటం ఉందో ఆ పోరాటంలో వాళ్ళకి ఇదైతే ప్రదానం చేయడం జరిగింది. ఈ శౌర్య చక్ర పథకాల గురించి కూడా ఒకసారి చదువుకోండి. ఇది 3 ఉంటాయి. అశోక చక్ర, తర్వాత పీస్ గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి. ఇది 3rd అవార్డు. ఇది వచ్చేప్పటికి శౌర్య చక్ర అనేది 3rd అవార్డు. ఫస్ట్లో వచ్చేప్పటికి అశోక చక్ర అది ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఇటీవల రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? జవాబు భారత్ మండపం, న్యూఢిల్లీ, మే 23, 24 తారీఖుల్లో. మే 23, 24 తారీఖుల్లో భారత మండపం, న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ సమ్మిట్ అయితే నిర్వహించబడింది. నెక్స్ట్, ఇటీవల భారత్ బయోటెక్ హిల్చోల్ అనే ఓరల్ వ్యాక్సిన్ వ్యాధి కోసం తయారు చేసింది. అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే భారత్ బయోటెక్ హిల్చోల్ అనే ఒక ఓరల్ వ్యాక్సిన్ స్టార్ట్ చేసింది. అది ఏ వ్యాధి కోసం తయారు చేసింది అని అడుగుతున్నారు. జవాబు వచ్చేటప్పటికి కలరా కోసం ఈ హిల్చోల్ అనేటువంటి ఈ వ్యాక్సిన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఓరల్ వ్యాక్సిన్. నెక్స్ట్, భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత 95% సాధించిన మొదటి రాష్ట్రం ఏది? 95% సాధించిన అంటే లిటరసీ రేట్ లిటరసీ పర్సంటేజ్ అనేది 95% సాధించిన మొదటి రాష్ట్రం. జవాబు మిజోరాం. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ అంధ మహిళ ఎవరు? అంటే అంధ మహిళ అంటే ఇక్కడ దృష్టిలోపం కలిగినటువంటి అంటే చూడలేనటువంటి ఆవిడ తొలి భారతీయ మహిళ ఎవరు అధిరోహించారు అంటే జవాబు చోన్జిన్ ఆంగ్మో. ఈమె చోన్జిన్ ఆంగ్మో అనే ఈమె ఒక ట్రైబల్ మహిళ అండ్ ఈమె హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడమైతే జరిగింది. ఈమె తొలి భారతీయ అంధ మహిళ. ఇది అడిగే ఛాన్స్ ఉంది చాలా. నెక్స్ట్, 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఏది?
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ 2025-26 సంవత్సరానికి ఎక్కువ శాతం నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నాడు. జవాబు వచ్చినప్పటికీ తమిళనాడు. నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి గాను భారతదేశం స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 55% పెరిగి $24.14 బిలియన్ చేరుకున్నాయి. దీనితో ఇండియా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ఎన్నో స్థానంలో నిలిచింది. దీంట్లోంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఏంటి అంటే స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయని అడగొచ్చు, అండ్ ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కూడా అడగొచ్చు. ఇచ్చినటువంటి ఈ క్వశ్చనే కాకుండా 2024-25 సంవత్సరానికి గాను భారతదేశ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయంటే 55% శాతం పెరిగాయి. నెక్స్ట్ ఎన్ని బిలియన్ డాలర్లు చేరుకున్నాయంటే $24.14 బిలియన్. దీంతో ఇండియా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ఎన్నో స్థానంలో నిలిచింది అంటే జవాబు వచ్చేప్పటికి 3వ స్థానంలో నిలిచింది, 3rd ప్లేస్ తీసుకుంది. భారతదేశం నుండి స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకునే మొదటి 5 దేశాలు ఏవి? భారతదేశం నుండి స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకునేటువంటి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తెలుసు కదా, దాంట్లో అది ఇంపోర్ట్ చేసుకునేటువంటి మొదటి 5 దేశాలు ఏవంటే జవాబు వచ్చేప్పటికి అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ పబ్లిక్. నెక్స్ట్ సైబర్ మోసాలపై వేగవంతమైన దర్యాప్తు కోసం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో E0FIR పైలట్ ప్రాజెక్టులు ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది? నెక్స్ట్ సైబర్ మోసాలపై వేగవంతమైన దర్యాప్తు కోసం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో E0FIR పైలట్ ప్రాజెక్టులు ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది? జవాబు వచ్చేటప్పటికి ఢిల్లీ. ఇందులోంచి 2 క్వశ్చన్లు అడగొచ్చు. ఒకటి, ఢిల్లీలో ప్రారంభించబడినటువంటి పైలట్ ప్రాజెక్టు ఏదైతే సైబర్ క్రైమ్స్కి సంబంధించింది, సైబర్ మోసాలకు సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసినట్టు ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏది అంటే అది కూడా ఆన్సర్ చేయొచ్చు, E0FIR. ఇంకోటి ఏంటి అంటే దేని ఆధ్వర్యంలో రిలీజ్ చేయబడ్డది అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కూడా ఆన్సర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అది టెట్, డిఎస్సి కావచ్చు, ఇంకా వేరే గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇంపార్టెంట్వి కరెంట్ అఫైర్స్ ఇందులో చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.